నమస్తే అండి. కాలువ గట్టున ఇక్కడ కనిపిస్తున్న బ్రహ్మమేడు చెట్టుకు అల్లుకొని ఉన్న ఈ తీగ మొక్కను మైక్రోకోస్ పానిక్యులాటా లేదా విటెక్స్ క్యూనాటా అని ఆంగ్లంలో పిలుస్తారు. ఇవి 4 నుంచి 12 మీటర్ల పొడవుగా పెరుగుతాయి. పుష్పాలు కొమ్మల కణుపులకు వెల్వెట్ గోధుమ మరియు పసుపు రంగులో పూస్తాయి. పుష్పాలను చూడడానికి నక్షత్ర షేపులో ఉండి ఆకులు చిన్న పరిమాణంలో ఉంటాయి. వీటి సారం బంకల చేతులకు అంటుకుంటుంది. ఆకులు పుష్పాల సారం కాస్త చేదు వగరును కలిగి పండ్లు గోలియంత పరిమాణంలో ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి నవంబర్ మాసంలో కాస్తాయి. ఆ పండ్లు ఎలా ఉంటాయో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. తెలుగులో పిజ్జల తీగ అని పిలుస్తారు. ఈ తీగ మొక్క ఔషధ ఉపయోగాలు ఆయుర్వేద వైద్యంలో పుష్పాలు మరియు ఆకుల సారమును నోటిపూత సమస్యలకు వినియోగిస్తారు. మరియు తామర, చర్మంపై దురదలకు ఈ పుష్పాల సారమును పుండ్లపై రాస్తే తగ్గిపోతాయి. ఈ తీగ మొక్క చాలా రకాలుగా ఉంటాయి. కాండం, ఆకులు, పుష్పాలను గుర్తించడం అంటే కాండం కాస్త గ్రే కలర్లో ఉండి ఆకులను నమిలితే వగరుగా ఉంటాయి. ఈజీగా ఈ తీగ మొక్కను గుర్తించవచ్చు.